చిల్లప్సేడు ఎడుకోటంలో ప్రెస్ మీట్ విషయం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు ముందుకు వచ్చిందంటే జగ్గారెడ్డి ఏదైతే ఈటల రాజేందర్ అన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో దానికి మేము కౌంటర్ ఇస్తున్నాం. ఎందుకంటే చిల్లెరగాని లెక్క ఒక ఫాల్తు ఎందుకంటున్నామంటే ఫాల్తు గాడని జగ్గారెడ్డిని అంటున్నాం ఫాల్తు గాడని. ఎందుకంటే ఆకాశం మీద సూర్యుడు ఉమ్మిస్తే ఏమవుతుంది, మన ముఖం మిన్నే పడుతుంది. అట్లా ఒక తెలంగాణ ఉద్యమకారుని మీద తెలంగాణకే చాలా ఉద్యమాల సందర్భాల్లో తిండి పెట్టి కేసీఆర్ లాంటి వానికి ఏం లేకపోతే కూడా పెట్టి ఉద్యమం నడిపించిన వ్యక్తి ఈటల రాజేందర్. అలాంటి వాని మీద ఇష్టం వచ్చినట్టు ఒరే తురే ఆ భాష ఏంది, నీ లెక్కేంది. ఈరోజు జగ్గారెడ్డి అరే జగ్గారెడ్డిగా మేము కూడా అంటాం, ఇట్లనే జగ్గారెడ్డిగా అని మేము కూడా అంటాం. నీ స్థాయి ఏంది రాబాయ్ నువ్వు మాట్లాడేది, మా స్థాయి కూడా నీకు అంటది, నువ్వు కూడా ఆయన స్థాయికి అంటావు. నువ్వు మాట్లాడుతూ మేము మాట్లాడతాం రాబాయ్, నువ్వు పక్కకుంటావు, మాకు నీ పక్క కాన్సెన్స్ నీ సంగతి ఏందో మాకు తెలుసు. నువ్వు ఒకనాడు మున్సిపల్ చైర్మన్ కాన్నాడు ఈటల రాజేందర్ రాజకీయాలకు రాలేని మాట్లాడినావు లుచ్చా. నువ్వు ఆ రోజు ఎంగిల్ బీడులు అడుకొని తాగినోడవు, నువ్వు సంగారెడ్డిలా ఎంగిల్ బీల్ అడుకొని తాగినోడవు అనేది అప్పుడు నేను పుట్టొచ్చు పుట్టకపోవచ్చు ఆడ జనాలు చెప్తారు, నీ చరిత్ర జనాలు చెప్తారు. సంగారెడ్డిలా నా సంగారెడ్డి కానుకున్న కాన్సెన్స్ కాబట్టి నీకు చెప్తున్నా, నాకు తెలుసు నీకు నీ గుణగణాలు మొత్తం. నువ్వా మాట్లాడేది? ఈటల రాజేందర్ ఒక టైగర్, తెలంగాణకే రోడ్ మోడల్ లాంటి వాడు. ఈటల రాజేందర్ బట్టల కోసం మాట్లాడతావురా? నీ బిచ్చం బతుకు, నీ బతుకుతూరు ఒకసారి టీ షర్ట్లు మన బిచ్చపోని లెక్క. మొన్న మా ఎంపీ సాబ్ వచ్చిండాడికి, ఆయన పుట్టినరోజు నాడు ఎంపీ సాబు ఐబీలోకి వస్తే వచ్చిరా, ఇక వాళ్ళ ఎందుకు ఉద్దేశించాలి కానీ అందులో నువ్వు ఒక్కనివిరా. వాళ్ళ తీరే ఉంటావు నీ అవతారం చూస్తే. సిగ్గుండాలి మాట్లాడే ముందు. ఈ రోజు నువ్వు కూడా మాట్లాడుతావు ఈటల మీద, ఎందుకు మాట్లాడుతావు మాకు తెలుసు. ఒక్క మినిస్టర్ మాట్లాడతలే. అవు మా ఈటలందరూ మాట్లాడింది ఏంది, మాట్లాడిన విధానం ఏంది, ఏమైనా సోయిందా? ఏదైతే హామీలు ఇచ్చిరో తులం బంగారం అన్నావు, నీ బంగారం ఇటు పోయి ధ్యానం అడిగాడు. తులం బంగారం పోయి ఆ మహిళలకు లేడీస్ చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తున్నాను, స్కూటీలు ఎక్కడ పోయి నీకు ధ్యానం అడిగాడు. అడుగుతూ ఒక మాటలా తెలంగాణ భాషలో మాట్లాడతారు, కొడుకా అని మాట్లాడతారు. ఎందుకు మంచి చేస్తే మా కొడుకు మంచి చేసినంటారు, చెడు చేస్తే మా కొడుకు చెడు చేసిరంటారు. అదే విధానంలో హైడ్రా డ్రామా, హైడ్రా అనేది ముంగట పెట్టుకుని రేవంత్